ఆమె చేసే పని ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో మొత్తం పెయిడ్ ప్రమోషన్, పెయిడ్ ప్రమోషన్స్, ఫేక్ ప్రమోషన్స్, పెయిడ్ ప్రమోషన్స్, కంప్లీట్ ప్రమోషన్స్. ఇంకా ఆమె సమాజానికి పనికొచ్చేటటువంటి విషయాలు ఏం చెప్తావు నాకు తెలియదు కానీ కంప్లీట్ ఫేక్ ప్రమోషన్ అండ్ పెయిడ్ ప్రమోషన్ చేసి దాంట్లో ప్లే అయినటువంటి వీడియో ఏదైతే ఉందో ఫేక్ ప్రమోషన్ అంటున్నావు, 100% గురించి చెప్పు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, నేను ఎందుకు పెయిడ్ ప్రమోషన్ ఫేక్ ప్రమోషన్ ఇంత బలంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈమె ఒక వీడియో చేస్తుందండి, ఆ స్క్రిప్ట్ కూడా చెప్తా. వీళ్ళ ఇంట్లో ఒక పని మనిషి ఉంటుందట, ఆ పని మనిషి టీ షర్ట్ దాచుకొని పోతుందట, అంటే బనీని దాచుకొని వెళ్ళిపోతుందట ఇంటికి. ఈమెకు అనుమానం వచ్చి ఏముందో ఆ బ్యాగులో ఆ బ్యాగులో ఏముందో ది అని చెప్పి ఈమె చెప్తుంది. ఆమె లేదు మేడం, ఏం లేదు మేడం అని ఆమె వణికిపోతుంది, భయపడుతుంది. ఈమె ఏముందో ది అంటే ఆమె తీస్తే బనీన్ ఉంటది. బనీన్ ఎవరైనా ఇంటికి తీసుకుపోతారా? ఏం తమాషా కాకపోతే ఏం రీల్స్ ఇవి. ఆమె బనీన్ మీదట ఎల్లో కలర్ మరక ఉన్నది, పసుపు మరక. ఆ మరక మా మేడం చూస్తే కోప్పడుతుంది అని చెప్పి ఈ మేడం తోటి ఆ మేడం భయపడి పనామె భయపడి ఆమె ఇంటికి తీసుకుపోతుందట బనీన్. స్క్రిప్ట్ ఉండదు, ఎంత స్క్రిప్ట్, కంప్లీట్ స్క్రిప్ట్. రీల్స్ అంటే స్క్రిప్టే కదా. అయితే ఏం చేసింది ఈమె, ఆ బనీన్ తీసి ఆ బనీన్ మీద కిచప్, అదే టమాటా కిచప్ తర్వాత పచ్చడ కూడా రుద్ది ఆ బనీన్ ఏం చేసింది చాలా క్లియర్ గా వీడియోలో కనబడుతుంది. మీరు కావాలంటే మన ఛానల్లో TRTV తెలంగాణలో స్టిల్ నౌ ఆ వీడియో ఉన్నది. ఆమె నైట్ నిన్న రాత్రి 11:16 ఆమె వీడియో డిలీట్ చేసింది. వీడియో ఎందుకు డిలీట్? రాత్రి 11:16 ఆమె వీడియో డిలీట్ చేసింది. వీడియో పబ్లిష్ అయ్యి ఎన్ని గంటలు ఉంది ఆ వీడియో? ఎప్పుడో పబ్లిక్ చేసింది, 10-15 days అవుతుందన్న. అయితే ఆ వీడియో ఇప్పుడు చాలా లేట్ గా వెలుగులోకి వచ్చింది. డిలీట్ చేయడం వల్ల దొరికిపోయిందా? ఇప్పుడు ఆమె నిజాయితీ పర్రాలు, ఆమె నిజాయితీగానే పేరు ప్రమోషన్ చేస్తుంది, ఆమె నిజాయితీగానే జనాలకు మంచి చేస్తుంది అనుకుందాం, పబ్లిక్ ఉపయోగపడే కంటెంట్ చేస్తున్నాను, పబ్లిక్ ఉపయోగపడే ఎక్విప్మెంట్స్ పట్టుకొస్తుంది అనుకుందాం. ఎందుకు వీడియో డిలీట్ చేసింది అక్క? రాత్రి 11-16 దాకా ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఎందుకు డిలీట్ చేసినావు? ఇంతకు నువ్వు అది ఫేక్ ప్రమోషన్ ఎట్లా చెప్తున్నావు? నేను చెప్తే ఇప్పుడు ఏం గమనించినావు అందులో? దాంట్లో నేను క్లియర్ గా చెప్తా. అయితే ఆ బనీన్ మీద ఎల్లో కలర్ మరక, కిచప్, పచ్చడ ఆ బనీన్ మీద ఉందన్న. బనీన్ నాట్ టీ షర్ట్, క్లియర్ గా గుర్తుపెట్టుకో. బనీన్ వైట్ కలర్, మనం వేసుకునే వైట్ కలర్ బనీన్. ఆ బనీను అంతా కిచప్ గిట్లా రుద్దింది కదా, కొంచెం ఏమంటారు లిక్విడ్ పోసింది మీద. లిక్విడ్ ప్రమోషన్ అసలు చెప్పాలంటే లిక్విడ్ బాటిల్ ప్రమోషన్. లిక్విడ్ బాటిల్ ఒకటి కనిపిస్తుంది చేతిలో, ఎందుకు తీసుకోపోతున్నారు బనీను? 2 నిమిషాల్లో చిట్కా చెప్తా నేను. ఆ బనీన్ మీద ఉన్న మరక మొత్తం నేను తీసేస్తా అంటది అక్క. తీసేస్తా అని లిక్విడ్ పోసి లిక్విడ్ ఇట్లా రుద్ది బకెట్లో వేస్తుంది. బకెట్ లో నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళల్లో బనీను వేస్తుంది. బనీన్ వేసి ఇట్లా రుద్ది బయటికి తీసేసరికి బనీన్ ఉండదు, టీ షర్ట్ ఉంటుంది, వైట్ కలర్ టీ షర్ట్. ఇక్కడే దొరికిపోయింది కదా అక్క. బనీన్ ప్లేస్ లో టీ షర్ట్ ఎట్లా వచ్చింది? బనీన్ ప్లేస్ లో టీ షర్ట్ ఎట్లా వస్తుంది? ఇంకోటి 2 నిమిషాలలో వెళ్ళిపోతుంది అన్న మరక. 2 నిమిషాలలో కిచపు మరక, తర్వాత నీకు ఎల్లో కలర్ మరక. ఇంత పెద్ద తోపు ప్రొడక్ట్స్ అయినా కూడా అంత ఈజీగా అది పోదు. అక్క మాత్రం పెయిడ్ ప్రమోషన్. సరే నిజాయితీగా ప్రమోషన్ చేసిందన్న, ఓకే, చాలా నిజాయితీ పర్రాలు సుష్మా భూపతి. ఎవరిని ఆమె వీడియోల వల్ల ఎవరు ఇబ్బంది పడలేదు, ఆమె వీడియోల వల్ల ఎవరు మోసపోలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి ఎందుకు డిలీట్ చేసినావు? అదే కదా వీడియో ఎందుకు డిలీట్ చేసినావు? డిలీట్ చేయాల్సిన అవసరం ఎందుకు? నేను కొన్ని ఎవిడెన్స్ మీకు చూపిస్తా. సుష్మా భూపతి ఆవిడ ఒక్కసారి చూడు, ఆమెకు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ లో ఇగో అన్న, ఇది టీ షర్ట్ అన్న, ఇది టీ షర్ట్. ఇగో ఇది టీ షర్ట్ మీకు క్లియర్ కనబడుతుంది. ఇది టీ షర్ట్ కదా. నేను చూపిస్తా, బనీన్ చూపిస్తా. ఇంకో బనీన్ అన్న, ఇంకో అన్న ఒకసారి చూడు బనీను. సో ఇది బనీన్ అన్న, క్లియర్ మీకు కనబడుతుంది. ఇగో ఇక్కడ హ్యాండిల్స్ కనబడుతున్నావు, మీకు హ్యాండిల్స్ కనబడుతున్నాయి కదా. ఇగో అన్న, సో టీ షర్ట్ కి బనీన్ కి మనము డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇగో ఏందన్నట్టు, ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు? జనాలను గొర్రెలు చేస్తున్నావా? ఆమె చేసిన వీడియో కూడా 2.2 million చూసి 22 లక్షల మంది వీడియో చూసారు. ఒకవేళ అది నువ్వు చేసింది రాంగ్ అయితే అంతమంది 22 లక్షల మంది ఆ వీడియో చూసిరు కదా. అంటే నేను చేసిన వీడియో 2 million పోయింది, ఆమె చేసిన ప్రమోషన్ వీడియో 2.2 million పోయింది అన్న. 2 million. ఇగో ఆ ఎవిడెన్స్ కూడా అంతమందిని గొర్రెలే కదా చూసిన వాళ్ళు. ఇగో అన్న, నేను నైట్ నేను ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నా కదా, మీకు చెప్తా. 11-12 PM కి స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఒకసారి దాన్న ఎస్టర్డే 11-12 PM కి నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఈ వీడియో 11-12 PM అన్న, చాలా క్లియర్ గా కనబడుతుంది. నేను జస్ట్ వాచ్ నిన్న చూసినటువంటి వీడియో. సుష్మా భూపతి ఆమె అకౌంటే 2.2 million చూసిరన్న వీడియో. ఇగో ఇదే వీడియో నేను మీకు చూపిస్తా. ఇదే వీడియోని ఇగో ఆమె కామెంట్లు లేవు, పొట్టు తిడతారు కదా జనాలు. ఆఫ్ చేసుకుందా? పొల్లు ఇక లేదు, మీకు చూపిస్తా. ఇగో నేను నిన్న ఆ వీడియో లేదు ఇంకా. ఇగో ఈ వీడియో నేను అప్పటికే ప్లే చేస్తున్నా. 11:17 టైం 23 నిన్న నైట్. ఇగో ఈ మేడము ఈమె పని మనసట, ఈమె స్క్రిప్ట్ చేస్తుంది అంతా. ఇగో ఇదే వీడియో ఆమె డిలీట్ చేసింది. ఇగో బనీన్ రుద్దింది.
ఇప్పుడు ఏది బయటకు వెళ్తుంది చూడన్న నువ్వే బనీన్ రుద్దింది. ఏం పెద్ద ఇబ్బంది ఏం కాదు ఈ వీడియోతో ఇబ్బంది కూడా ఏం కాదు. మనం పబ్లిక్ కి చాలా క్లియర్ గా చూపించచ్చు. ఇగో బనీన్ రుద్దింది, వాష్ చేసేది బనీన్ టీ షర్ట్ బయటకు వచ్చింది. సింబల్ లేదు కదా, అసలు సింబల్ ఏం లేదు. ఇగో చూడు 2.2 మిలియన్ ఇగో టీ షర్ట్ బయటకు వచ్చింది. మీకు చూపించాలని చెప్పి ఇప్పుడు వీడియో లేదు. ఇంత ముందు వీడియో ఉంటది కదా, ఇప్పుడు లేదు. ఇగో వీడియో ఎక్కడ కనిపించిందా మీకు? వీడియో లేదు, డిలీట్ చేసేసి. ఇగో 2.2 మిలియన్ పోయింది వీడియో. అర్థమైంది. ఈ వీడియో డిలీట్, మెసేజ్ అన్అవైలబుల్ అయిపోయింది, వీడియో డిలీట్ చేసేసింది. అంటే ఎందుకు ఇట్లా ఎందుకు, దేనికి ఇట్లా? ఆ వీడియో ఎటు పోయింది, ఎందుకు పోయింది వీడియో? నాకు ఇప్పటిదాకా లిక్విడ్ ప్రమోషన్ ఇంతకి లిక్విడ్ ప్రమోషన్ అని వీడియో లేదన్న చూసుకో. ఇప్పుడు నేను తర్వాత చూస్తే వీడియో లేదు. నాకు అర్థమైంది, చూసినా మనం వ్యూవర్స్ కూడా తెలిసిపోతాయి. ఏందన్నా ఎవరిని మోసం చేయడానికి ఇట్లా ఇదంతా చేయడము. ఈమె నాట్ ఓన్లీ ఈ లిక్విడ్ కి సంబంధించిన మాత్రమే కాదు, ఈమె ఏం చేస్తుంది ఎడిటింగ్. మీరు ఇక్కడ పోయి ఎడిటింగ్ షూట్ ఇక్కడ నేర్చుకోండి అని చెప్పి చాలా మంది చాలా మంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో ఎడిటింగ్ షూట్ అని చెప్పి ఏదో అని చెప్పి రకరకాలుగా. ఆ తర్వాత ఈమె పరుపుల మీద డాన్స్ చేయడం, బండ్ల మీద డాన్స్ చేయడం, కార్ల మీద డాన్స్ చేయడం, ఏం లేదు. డాన్స్ చేయాలి, ప్రమోషన్ వీడియోస్ అంతే. డాన్స్ తోనే ప్రమోషన్ అన్నట్టు. అసలు ఎంత ఘోరం అంటే కొన్ని వీడియోలు చూస్తే ఎందుకు ఇట్లా ఈమె అసలు ఏంది ఇంత ఘోరమా డబ్బుల కోసం అనిపిస్తుంది. ఆమె షవర్ బాత్ చేస్తుంది. ఆ వీడియో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో. షవర్ బాతింగ్ చేస్తూ స్మెల్ వస్తుంది అంటే అట్లా కూడా ప్రమోషన్. ఎంత ఘోరం చెప్పు. షవర్ బాతింగ్ చేస్తూ షవర్ లోనే బాతింగ్ చేస్తూ స్మెల్ వస్తుంది అని చెప్పి వాటర్ అంటే క్లీనింగ్ ప్రమోషన్ అన్నమాట. ట్యాంక్ క్లీనింగ్ ప్రమోషన్ ఉంటుంది. ట్యాంక్ క్లీనింగ్ ప్రమోషన్ మళ్ళీ ఇంకోటి చూసిన రీలు ఈమె తిట్టుకుంటది. ఏమని? నన్ను అట్లా అంటారు ఇట్లా అంటారు తిట్టుకుంటది. ఆ భాష నేను మాట్లాడలేదు, నేను వాడలేను ఆ భాష. నన్ను వేస్ట్ అంటారు, యూజ్లెస్ అంటారు, అట్లానే వేరే మన తెలంగాణ యాసలో మాట్లాడుకుంటది. అట్లా తిడుతుర్రు, అసలు ఏందో నాకు అర్థమైతలేదు అని చెప్పి తిడుతుంది. అది కూడా ప్రమోషనే. ఏదో శారీ ప్రమోషన్, సంథింగ్ ప్రమోషన్. ఇంకేదో అన్నదన్నా. ఇంకోటి అంటే నేను షవర్ బాతింగ్ సంబంధించిన వీడియో చేస్తే 7 మిలియన్ పోయింది ఆ వీడియో. చాలా మంది నేను బ్యాడ్ కామెంట్లు పెడుతురు అని అనుకుంటారే ఓడి వచ్చి ఇట్లా బంగారం చూసుకొని పోతారు. అంటే బంగారం కాదు, ఏదో చైన్, నార్మల్ చైన్ ప్రమోషన్ వీడియోనే. అది కూడా ఎంత ఘోరమైన ప్రమోషన్ అంటే దరిద్రమైన ప్రమోషన్. ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్ సమాజానికి ఏం ఉపయోగం లేదు. సుష్మా భూపతి తోటి సమాజానికి వచ్చిన ఉపయోగం ఏం లేదు నాకు తెలిసి. అయితే ఇప్పుడు ఈమె వీడియోలు చూసే వాళ్ళందరూ గొర్రెలు అన్నట్టే, గొర్రెలే. మీరు చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్లీ సుష్మా భూపతికి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని అన్ఫాలో చేయండి. వద్దామా అసలు వేస్ట్. ఆమె ఎందుకు సమాజానికి పనికొచ్చే వీడియోలు చేయనప్పుడు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఉపయోగం లేదు కాబట్టి ఆమె పేజ్ ని అన్ఫాలో చేయాల్సిన బాధ్యత మనందరం. ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్లతో లక్షల రూపాయలు దండుకుంటున్నారు ఇట్లాంటి వాళ్ళు. నాట్ ఓన్లీ కూడా చూసినాం మనం. సుష్మా భూపతి మాత్రమే కాదు, చాలా మంది ఉన్నారు. ఇంకా సుష్మా భూపతితో ఇంకో పెద్ద మనిషి ఉంటాడు, ఆయన పేరేందో నాకు తెలియదు, ఐడియా లేదు. ఆయన కూడా డాన్స్ చేస్తాడు. సుష్మా భూపతితో ప్రమోషన్ వీడియోలు చేసింది మధ్యకాలంలో చేసిండు ఆయన, పెద్ద మనిషి. ఆయన ఇదే కథ. ఈమెతో పాటు ఇంకా పేడ్ ప్రమోషన్ చేసే వాళ్ళు మస్తు మంది, వాళ్ళందరిది ఇదే కథ. పేడ్ ప్రమోషన్లు విచ్చలవిడిగా చేస్తున్నారు. సో ఇప్పుడు ఈమెకి సంబంధించిన ఇంకా ఫేక్ ప్రమోషన్ చాలా ఉన్నాయి. అవి తొందరలోనే బయట పెడతా అని చెప్పి ఇందాక ఆమె డిలీట్ చేసుకుంది అన్న వీడియోలు. నేను నైట్ చూసిన 2-3 వీడియోలు కూడా డిలీట్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ తోనే పులి స్టాప్ పడుతుందా? నెక్స్ట్ వీడియో చేస్తా ఆమె పట్టించుకోదు ఇవన్నీ. అంటే నువ్వు మళ్ళీ 100% చేస్తా. ఈమె వల్ల చాలా మంది జనాలు నష్టపోయి ఉంటారు, మోసపోయి ఉంటారు. ఇప్పుడు ఆమె లిక్విడ్ అని చెప్పింది, 20 లక్షల మంది ఆ వీడియో చూసి. ఆ లిక్విడ్ ఎంత మంది కొని ఉంటారు? అంతే కదా, మరి మోసపోయినట్టే కదా. అంటే నువ్వు జనాలను గొర్రెలను చేసినట్టే కదా. నువ్వు పరుపు కొనమని చెప్తావు, ఆ పరుపు సూపర్ ఉంటుంది, 2 నిమిషాలు నిద్ర పడుతుంది అని చెప్తుంది. అంటే ఆ పరుపులు కొని మోసపోయినట్టే కదా. లేకపోతే ఈమె చీరలు కొనుర్రి, బంగారం కొనుర్రి, నగలు కొనుర్రి, ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ కొనుర్రి అని చెప్పి వీడియోలు చేస్తుంది. అంటే నిన్ను నమ్మి మోసపోతారు. ఈమె వల్ల ఏం చేస్తా అనుకుంటే ఎంత తెలియగల తెలుసా, వారం రోజులలో వీడియో డిలీట్ చేస్తుంది. ఎందుకు ప్రమోషన్ అయిపోగానే వచ్చిన తర్వాత డిలీట్ చేయడం. అంటే ఈమె ఏం చేస్తుంది కదా, నార్మల్ గా వేరే ఇప్పుడు నీ అకౌంట్ ఉంది, నీ అకౌంట్ నుండి కొలాబరేషన్ పెట్టుకుంటది అన్న. ఈమె అకౌంట్ లోకి వచ్చినాక రీచెక్ వస్తుంది కదా, ఈమె అకౌంట్ నుండి కొలాబరేషన్ తీసేస్తుంది. అది అవతల అకౌంట్ ఉంటుంది అన్న. అర్థమైందా? మెయిన్ అకౌంట్ ఉంటది. సో ఏం చేయాలి మనం ఫైనల్ గా? ఏం చెప్తాం? నేను సింపుల్ చెప్తున్నా, సుష్మా భూపతి చేసే ప్రమోషన్ వీడియోలను నమ్మకండి. ఇంకోటి, సుష్మా భూపతి బాధితులు ఎవరైనా ఉంటే దయచేసి భార్గవ్ టీవీని మీరు కన్సల్ట్ అవ్వండి. భార్గవ్ టీవీలో కింద కామెంట్ పెట్టండి, మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి, మేమే మీకు కాల్ చేస్తాం. సుష్మా భూపతి బాధితులు ఉంటే ఆమె వీడియోలను చూసి ఎవరైతే మోసపోయిన వాళ్ళు ఉంటారో, ప్రోడక్ట్ కొన్న వాళ్ళు ఉంటారో, నష్టపోయిన వాళ్ళు ఉంటారో, ఆమె వీడియోలు చూసి నమ్మి వేరే దగ్గర పోయి ట్రైనింగ్లు తీసుకున్న వాళ్ళు ఉంటారో, వాళ్ళు మాకు నెంబర్ పెట్టండి, మేము మీ అందరితో మాట్లాడతాం. మీరు ఒకవేళ డబ్బులు మోసపోతే ఆ డబ్బులు మేము ఇప్పిస్తాం అవసరం అనుకుంటే. ఖచ్చితంగా ఈ పని చేస్తాం మేము. సో మొత్తానికి ఇట్లాంటి ఫేక్ ప్రమోషన్స్, పెయిడ్ ప్రమోషన్లు చేసి లక్షల రూపాయలు దండుకునే వాళ్ళు చాలా ఉంది. బ్యాచ్ వేరే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో. వాళ్ళకి కొంతమంది ఫాలోవర్స్ ఉంటే చాలు, వాళ్ళు దేనికైనా తెగిస్తారు పైసల కోసం. సో ఇట్లాంటి వీడియోలు
మీకు రెగ్యులర్ గా రావాలంటే, ఇట్లాంటి బండారాలు బయట పెట్టాలంటే మీ సపోర్ట్ మాకు కావాలి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.